ఇంట్లో ఎందుకు అంత అంత పూర్ ఫ్యామిలీనా మీది? ఆ! చాలా పూర్ ఫ్యామిలీ సార్. లిటరల్లీ నాన్నొచ్చేసరికి ఒక రైతులుంటారు కదా సార్ అప్పట్లో. రైతులు. ఆ రైతుల దగ్గర ఊడిగం పని చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళిస్తే ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లో తినేవాళ్ళు. ఆ హ్మ్. దంపుడు బియ్యం అని, వడ్లని హ్మ్. ఇలాంటివి. సో, అవి గూడా ఒక్కొక్కసారి ఆ రైతులు ఇస్తేనే, హ్మ్. హ్మ్. లేకపోతే అయ్యేది కాదు. హ్మ్. ఎప్పుడైతే అమ్మా, నాన్నకి పెళ్ళయ్యి మేము పుట్టామో, ఆ తర్వాత ఇంకా బర్డెన్ పెరిగిపోయింది. హ్మ్. ఓన్‌గా సెపరేట్‌గా బ్రతకాలి హ్మ్. వాళ్ళిద్దరు. హ్మ్. సో, మా తాతగారికి 10 మంది సంతానం. హ్మ్. అబ్బా! 5గురు అన్నదమ్ములు, 5గురు అక్కాచెల్లెలు. హ్మ్. సో, మా తాతగారి స్తోమత ప్రకారం పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పంచుకుంటూ వచ్చేసరికి హ్మ్. మనకు మిగిలింది ఏముండదు. హ్మ్. ఆ రోజుకి గడపడానికి మాత్రమే మాకు జరిగేది. హ్మ్. సో, అమ్మా, నాన్న ఇద్దరు కష్టపడి పొలం హ్మ్. పనులకెళ్ళేవాళ్ళు. అలా మమ్మల్ని పెంచుకుంటూ, పెంచుకుంటూ మోస్ట్‌లీ డిగ్రీ వరకు వాళ్ళ హ్మ్. స్తోమత స్తోమత అర్థం మేరకు. చేసుకొని మేము గూడా హ్మ్. నాకు వేరేది చదువుకోవాలని ఉన్నా గానీ, హ్మ్. అమ్మ, నాన్నకి అంత స్తోమత లేదు. సో, హ్మ్. మనం హై రేంజ్ కోరుకునే దాన్ని బట్టి మనం పెట్టేవాళ్ళు గూడా ఉండాలి. హ్మ్. అంత పెట్టలేనప్పుడు ఉన్న దాంట్లోనే బెస్ట్ ఇచ్చుకుందాం అని జెప్పేసి ఇద్దరం ఫిక్స్ అయ్యాం. హ్మ్. కాలేజ్‌లోకెళ్తే తను ఎంపీసీ, నేను బైపీసీ అలా తీసుకుందాం అంటే ఫీజులెక్కువున్నాయి. హ్మ్. చాలా లీస్ట్ ఫీజెస్ ఏమున్నాయనంటే వొకేషనల్ బ్రాంచ్. ఆ! సీఎస్‌సి హ్మ్. కంప్యూటర్ సైన్స్ అండ్ హ్మ్. ఇంజినీరింగ్. సో, దీన్ని తీసుకోవటం వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి సార్స్‌ని అడిగితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ హ్మ్. ప్రాపర్‌గా హ్మ్. నేర్పిస్తామమ్మా సంథింగ్ అని చెప్పేసంటే, ఓకే. ఫ్యూచర్ మొత్తం కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అనేది అర్థం చేసుకున్నాం. హ్మ్. ఇద్దరం దాంట్లోనే జాయిన్ అయ్యాం. హ్మ్. నేను పూర్తిగా హ్మ్. సిస్టమ్ డిస్మాంటిల్ చేసి, అసెంబుల్ చేసి ఈ ఓకే. వర్క్స్ నేర్చుకున్నాను. ఓకే. ఓకే. తనేంటనంటే బుక్స్ బాగా చదివేవాడు. హ్మ్. లైబ్రరీకెళ్ళిపోయి ఏ బుక్‌లో, ఏ పేజ్‌లో ఏ స్లోగన్ ఉందో గూడా తను కళ్ళు మూసుకొని చెప్పేయగలడు. అబ్బా! అంత బాగా బట్టి ఓకే. పట్టేస్తాడిక. హ్మ్. ప్రాపర్ మక్కీ టు మక్కీ హ్మ్. దింపేస్తాడు. అంత నాలెడ్జ్. హ్మ్. సో, ఆ నాలెడ్జ్‌తో తను ముందు కూర్చునేవాడు. హ్మ్. నేను వెనక కూర్చునేవాడిని. అలా కొంచెం సమ్‌టైమ్స్ ఎందుకంటే నేను వర్క్స్‌కెళ్ళిపోయేవాడిని. హ్మ్. హ్మ్. మార్నింగ్ ఎళ్ళిపోయి ఒక క్యాటరింగ్ చేసుకొచ్చానంటే 200 వచ్చేవి. హ్మ్. మళ్ళీ నైట్ టైమ్ వచ్చి ఫ్రెష్ అయ్యి ఆ 200 తమ్ముడి చేతిలో పెట్టేవాడిని. మళ్ళీ నైట్ టైమ్ ఎళ్ళిపోయేవాడిని. క్యాటరింగ్‌కెళ్ళేవాళ్ళా? క్యాటరింగ్‌కెళ్ళిపోయాను. హ్మ్. మళ్ళీ మిడ్ నైట్‌కి తెల్లవారుజామున 3, 4 అలా పెళ్ళిళ్ళయిపోతే మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని